హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇక్కడ వచ్చేసి ముగ్గు వేసింది, అక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ చూపిస్తుంది. ఎంత బాగుందో కదా అసలు. ఆ వైపు చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వంట అయితే మాత్రం ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నా. బట్ షూట్ చేయడానికి అయితే ఎవ్వరు లేరు. బట్ ట్రైపాడ్ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయాను పోయినసారి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు. నా కష్టాలు పడుతూ ఇక కుక్ చేసుకుంటున్నట్లా చేయాలనే ఇష్టం ఉంది, కానీ పట్టుకోవడానికి ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే చూస్తున్నా, అందుకలా తిప్పలు పడుతూ కొంచెం కొంచెం షూట్ చేసిన. ఈ బిర్యానీ రెసిపీ వచ్చేసి ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇది సింపుల్ ప్రాసెస్. అయితే ఇంకా వెరైటీగా కూడా చేయొచ్చు దమ్ బిర్యానీలో. బట్ నా దగ్గర ఉన్న అవైలబిలిటీ కొన్ని సామాన్లు ఉన్నాయని చెప్పేసి నేను నాకు వచ్చినట్టు కొంచెం సింపుల్గా చేయాలని చేస్తా. అయితే ఇందులో కొంచెం మసాలా, వెజిటేబుల్స్, గరం మసాలా, అల్లం పేస్ట్, ఇంకా ఓల్డ్ గరం మసాలా, ఎగ్స్, ఆలు, ఉల్లిపాయ, క్యారెట్లు, టమాటో ఇవన్నీ కట్ చేసి అన్నీ మగ్గించుకున్నాక ఒక 1 బై 1 ఇక నేనైతే కర్రీని పక్కకు తీసేసి రైస్ని హాఫ్ బాయిల్ చేసి 75% బాయిల్ చేసి మళ్ళీ దమ్ పెట్టిన అనమాట. అయితే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నా దగ్గర రైస్ది కూడా ఉండాలి, క్లిప్ ఉన్నదో లేదో చూసి నేను వేస్తాను. చిన్న బిట్ ఉండాలి. నేను మొత్తం షూట్ చేయలేదు, చిన్న చిన్నగా షూట్ చేశాను. ఏమనుకోవద్దు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఏమైనా ఉంటే అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ కదా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అది దమ్ పెట్టేశాను నేను. అయితే ఇది షష్ఠి రోజు ముందు జరిగిన చిన్న బిట్ అనమాట. నేను షష్ఠి రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మేబీ అదే రోజు నైట్ ఇచ్చేయచ్చు అనుకుంటా. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప డాన్స్ చేస్తుంది, సాంగ్ పాడింది. మీది షార్ట్ వీడియోలో పెట్టాను. నేను వాయిస్ అయితే మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా, కానీ బుడ్డది చాలా బాగా పాడింది. మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు చాలా 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 బాగా పాడింది. పిల్ల బాగా యాక్టివ్గా ఉంటుంది అసలు. అదేం పాట అనుకుంటున్న లాంగ్ వీడియో చూసే వాళ్ళు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ షష్ఠి రోజు అదే ఈరోజు నేను గుడికి వెళ్ళినాం అనమాట. అక్కడ కలిసి పూజ అది జరిగింది. అలాగే మా అమ్మ కళ్యాణి హడావడి అనమాట. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంట. అక్కడ ఇక మా తమ్ముడు వెళ్తే చిన్న బిట్ తీసి నాకు పంపించాడు. అందుకని చెప్పేసి నేను ఇందులో యాడ్ చేశాను. అట్లా ఉంటుంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే ఆయనకి. ఎంత బాగుందో చూడడానికి కదా.